హలో గైస్, వెల్కమ్ టు వంటింట్లో మంటలు షో. జస్ట్ కిడింగ్. ఈరోజు మనం ఆలు దోశ విత్ పల్లి చట్నీ చేయబోతున్నాం. మనం వంటలో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదులే కానీ జస్ట్ ఏదో చేస్తా అంతే, కొంచెం వచ్చు కాబట్టి. సో మనం ఫస్ట్ పల్లి చట్నీ చేయబోతున్నాం. అందుకు ముందుగా మనం పల్లీలు వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో పల్లీలు, పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత తాలింపు. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఆయిల్, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక అందులో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పల్లీ చట్నీ అందులో వేసుకొని కలుపుకోవడమే. దట్స్ ఆల్, మన పల్లీ చట్నీ గట్ రెడీ. నెక్స్ట్ మనం ఆలు కుర్మా చేయబోతున్నాం. దానికి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక అవి చిటపట్లాడాక అందులో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా కుక్ అయ్యాక దాంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక అందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి. పొటాటోస్ కూడా వేసుకున్నాక అదంతా బాగా మిక్స్ చేయాలి. పొటాటోస్ మొత్తం స్మాష్ చేసుకొని కుక్ అయ్యాక లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే దట్స్ ఆల్. నెక్స్ట్ బిగ్ స్టెప్ ఈజ్ దోశ వేయడం. దానికి ముందు మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన దోశ పెనం పెట్టుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ వరకు దోశ బ్యాటర్ వేసాక దాన్ని రౌండ్గా పెనం మొత్తం స్ప్రెడ్ చేయాలి. తర్వాత అందులో మనం ముందుగా కుక్ చేసుకున్న ఆలు కుర్మా వేసి 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాన్ని మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేశాక ఆ దోశ రెడ్ అయ్యాక దాన్ని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో వేసుకొని తినేయడమే. దట్స్ ఆల్, అవర్ దోశ గట్ రెడీ.